డైట్ చేయడానికి వయసు ఏంటి? కొంతమంది అడుగుతారు, మా చిన్నపిల్లలండి చేయొచ్చా, లేదా కాలేజీకి వెళ్తున్నారు చేయొచ్చా, లేకపోతే మా తాతగారండి పెద్ద వయసు అయినా చేయొచ్చా అని. వయసు లిమిట్ అంటే నార్మల్గా సజెస్టబుల్ ఏంటంటే 7 years దాటిన దగ్గర నుంచి డైట్ ధారాళంగా మొదలు పెట్టచ్చు. 7 years దాటిన దగ్గర నుంచి, ఎందుకంటే మెటబాలజీ మార్చడం అనేది శుభ్రంగా చేయొచ్చు. కాకపోతే 2 meal డైట్ మాత్రం చేయించండి 18 సంవత్సరాల లోపలికి. వాళ్ళు ఈవెన్ బాగా హెవీ వెయిట్ ఉన్న పిల్లలు టీనేజ్లో అంటే 16, 17, 15 అట్లా ఉన్నారనుకుంటే వాళ్ళకి 1 meal డైట్ అయినా ఓకే, 1 meal డైట్. కానీ లిక్విడ్ ఫాస్టింగ్లోనే అంత ప్రిఫర్ చేయమాకండి. అంటే పిల్లలు కరెక్ట్గా సూప్ అది కూడా తీసుకోరు. మ్యాక్సిమం 1 meal వాళ్ళకి, అంటే బాగా లావు ఉన్నారు పిల్లలు చేయగలరు అనుకుంటే. మరీ చిన్న పిల్లలకి మాత్రం 2 meal ప్రిఫర్ చేయండి. లావు అంటే ఒబెసిటీ దానికోసం మాత్రమే. ఏదన్నా టైప్ 1 లాంటివి ఉంటే మేము ఎలాగో సజెస్ట్ చేస్తాం, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లాంటివి ఉంటాయి. ఇది పిల్లలకు సంబంధించి. పెద్ద వయసులో ఏంటంటే ఇక్కడ వయసు అని కాదు, చాలామంది 40 ఏళ్ళకి ఏదో శ్రీశ్రీ గారు చెప్పినట్టు కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతోనే వృద్ధులని, వాళ్ళు 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో కూడా 60-70 ఏళ్ళ తాతయ్య కంటే ఓపిక లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు తినే ఫుడ్ అలా మార్చేస్తుంది. కాబట్టి అది కాదు లెక్క. ఒక డైట్లో పెద్ద వయసు వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా చేస్తారంటే వాళ్ళు లిక్విడ్ ఫాస్టింగ్ లాంటి వాటి జోలికి వెళ్ళకుండా వాళ్ళు కూడా సేమ్ పిల్లలాగానే 2 meal డైట్ చేస్తా కొంచెం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు రిపోర్ట్లు చెక్ చేసుకుంటూ చేస్తే ఈవెన్ 80 ఏళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే రోగాలు ఏ వయసు వాళ్ళకన్నా వస్తాయి. అవి వచ్చినప్పుడు అది బయట ఐటంలో సరిపోతుంది. కాకపోతే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే తరచుగా అడ్మిన్స్కి కానీ లేదా మా అండర్ సూపర్విజన్లో కానీ వస్తే మేము మా దగ్గర ఉండే డాక్టర్ టీం కానీ ఎంత మా సపోర్ట్తో చేయటం బెటర్ పని. ఎందుకంటే ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తీసుకుని అన్నీ వెరిఫై చేసుకుంటే ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. 90 ఏళ్ళు చేసినా ఇబ్బంది ఏం లేదు. ఆ డైట్ కారణంగా మీకు కావాలనుకున్న ఫలితాలు ఏ వయసులోనైనా నిరభ్యంతరంగా పొందొచ్చు. ఏ అడ్వైజెస్ కావాలన్నా మా అడ్మిన్ సలహా కానీ మా సలహా కానీ తీసుకోండి.